గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు పోస్ట్ మార్టం చేసే దిశగా కూడా అడుగులు వేస్తూ ఉన్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి భార్య పాత్ర ఎంత ఉంది, ఈ హత్యలో ఆమె ప్రమేయం ఏమైనా ఉందా అన్న దానికి సంబంధించి కూడా పోలీసులు విచారిస్తూ ఉన్నారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శివశంకర్ సిద్ధంగా ఉన్నారు. విజయనగరం నుండి శివశంకర్. ప్రస్తుతం విజయనగరం జిల్లా బొండపల్లి మండలం కిరటంలో దారుణం చోటు చేసుకుని చెప్పుకోవచ్చు. అక్రమ సంబంధానికి మరో వ్యక్తి బలైన పరిస్థితి ఇటీవల మనం చూస్తున్నాం. అనేక విధాలుగా అనేక ప్రాంతాల్లో దేశవ్యాప్తంగా మనం చూస్తున్నాం ఏ విధంగా అక్రమ సంబంధాలకు భర్తలు బలవుతున్నారో. సో ఇది కూడా ప్రస్తుతం అలాంటిదానిగా మనం పరిగణించాల్సిన అవసరం ఉంది. సొంత మేనమామనే మేనలుడు చంపినటువంటి ఘటన. మేనలుడికి అక్కడ విశాఖలో నివాసం ఉంటున్నారు. వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి ఏరియాలో ఏదో కొన్ని గొడవలు ఉన్నాయి. ఆ గొడవల కారణంగా ఎవరైతే చనిపోయినటువంటి చెల్లి కొడుకే ఈ సాయి అనే వ్యక్తి చంపినటువంటి వ్యక్తి. అయితే అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ కారణంగా తన చెల్లి మేనమామ దగ్గర అక్కడ ఉంటే నీకు బాగుంటుంది, ఇటువంటి గొడవలు ఉండవని చెప్పేసి మేనమామ ఇంటికి పంపిస్తే తన మేనతో అక్రమ సంబంధం పెట్టుకుంటే అక్రమ సంబంధం సుమారు 3 నెలల నుంచి కూడా అక్రమ సంబంధం నడుస్తుంది. అయితే ఈ విషయం ఇప్పటి వరకు కూడా ఎవరైతే మృతుడు కృష్ణ ఉన్నారో ఆయనకి ఇంతవరకు తెలియదు. ఆయన కొంత అమాయకంగా ఉంటాడు, ఏదో రోజువారీ పనులు చేసుకుని ఆయన బ్రతుకుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఆయనకి ఈ విషయం తెలియకపోయినా కానీ రాఖీ పౌర్ణమి రోజున మద్యం పట్టించి మద్యం మత్తులో తన మేనమామకి నేను నీ భార్యతో అక్రమ సంబంధం పెట్టుకుని చెప్పిన తర్వాత ఇద్దరు కూడా గొడవ జరిగినట్టు తెలుస్తుంది. గొడవ జరిగినప్పుడు పీక నుండి గొంతు నుండి చంపాడని అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఆ విధంగా చంపేసి ఇంటికి తీసుకెళ్లి అత్త మాయ చనిపోయారని చెప్పిన తర్వాత ఎర్లీ మార్నింగ్ లేచాక అందరినీ నమ్మించి గ్రామస్తులు కూడా నమ్మించే ప్రయత్నం చేసి వెంటనే పెద్దగా ఎవరికి బంధువులకు కూడా చెప్పకుండా దహన సంస్కారాలు కూడా అప్పటికప్పుడు పూర్తి చేసేటువంటి పరిస్థితి. అయితే దీంతో గ్రామంలో చాలా మందికి అనుమానం వ్యక్తమైంది. అంతా ఎవరైతే హత్య చేశారో నిందితుడిని కూడా పట్టుకొని ఏం జరిగింది, అసలు రాత్రి ఏం జరిగింది, ఇద్దరికి గొడవ అయినట్టు తెలుస్తుంది, నువ్వేమైనా చంపావని అడిగితే నాకే సంబంధం చెప్పేసి అక్కడి నుంచి పారిపోయిన పరిస్థితి. ఆ తర్వాత గ్రామస్తులకి అనుమానం వచ్చి పోలీసులకి అందరికి ఫోన్ చేసి పోలీసులు సమాచారం ఇచ్చే విధంగా జరిగింది. మాకు అనుమానం ఉందని చెప్పగానే ఎప్పుడైతే ఇలా గ్రామస్తులందరూ కూడా పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సాయి అక్కడి నుంచి పరారైపోయినటువంటి పరిస్థితి ఉంది. సో పోలీసులు ప్రస్తుతం సాయిని గాలింపు చర్యలు చేపడుతున్నారు పట్టుకోవడానికి. మరోవైపు మనం చూసుకున్నట్లయితే గ్రామంలో మరోసారి కృష్ణ డెడ్ బాడీని బయటికి తీసి పోస్ట్ మార్టం చేసే దిశగా కూడా ప్రయత్నాలు సాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం. రైట్ శివశంకర్, థ్యాంక్ యూ. కృష్ణ మృతికి గ్రామస్తులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు డెడ్ బాడీని వెలికి తీసి పోస్ట్ మార్టం చేపిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అటు భార్య పాత్ర ఇందులో ఎంత ఉంది అన్న దానికి సంబంధించి కూడా పోలీసులు విచారణ చేస్తూ ఉన్నారు. మొత్తంగా ఈ కేసుకు సంబంధించి పోలీసులు దర్యాప్తు వేగవంతం చేస్తున్నారు అని చెప్పుకోవచ్చు. అలాగే నిందితుడు సాయిని పట్టుకునే దిశగా కూడా పోలీసులు అడుగులు వేస్తున్న పరిస్థితి నెలకొంది. మొత్తంగా మృతుడి డెడ్ బాడీ తీసి పోస్ట్ మార్టం చేస్తున్నారు. భార్య పాత్రకు సంబంధించి కూడా పోలీసులు ఆరా తీస్తూ ఉన్నారు. సాయిని త్వరలో పట్టుకుంటామంటూ కూడా పోలీసులు చెప్పడం జరిగింది. మొత్తంగా ఈ ఘటన విజయనగరం జిల్లాలో సంచలనంగా మారింది అని చెప్పుకోవచ్చు. మేనల్లుడు హతమార్చడం, అలాగే అతని భార్యతోటి రిలేషన్షిప్ పెట్టుకోవడం అనేది ఏంటా అని ఆశ్చర్యపోతున్నారు అక్కడ గ్రామస్తులు. అయితే నిందితుడు సాయి ప్రెసెంట్ హత్య చేసిన అనంతరం దాన్ని నార్మల్ డెత్ గా చిత్రీకరించి పరారీలో ఉన్నాడు. భార్య పాత్రకు సంబంధించి పోలీసులు ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. రాఖీ పండుగ సాయంత్రం 6 గంటలకి బాత్రూమ్ కని తీసుకెళ్ళాడండి. బాత్రూమ్కి వెళ్దాం రామయ్య అని తీసుకొని వెళ్ళాడు. 12 వరకు మరి రాలేదండి. 11:30, 12 అయ్యింది. వచ్చాడండి ఆడు అక్కడే. మా ఏడ్రా అని అడిగాను. మా ఆయకి మందు ఎక్కువైపోయింది అన్నాడండి. అక్కడ శ్మశానం గట్ట రోడ్డు మీద పడుకుంటున్నాడు. నేను ఒకరిని తీసుకురాలేక తీసుకొని వెళ్ళి తీసుకొద్దామని వచ్చేసాను అన్నాడండి. సరే అని చెప్పామండి. అన్నంత అండండి. మా బాబు నాన్నమేమన్నా వేసి తినేసాడు. తిన్న తర్వాత ఆ రోజు వచ్చి మీ డాడీని తీసుకొచ్చేద్దామని తీసుకొని వెళ్ళాడండి. తీసుకొని వెళ్ళిన తర్వాత తీసుకొని వచ్చారండి. తీసుకొచ్చిన తర్వాత కాళ్ళు చేతులు పట్టుకొని తీసుకొచ్చారండి. మా బాబు నేను కూడా ఇంట్లోకి వచ్చి కడిగామండి. తాగేసి పట్టు ఎక్కువైపోయింది అంతే. మరి కాళ్ళు చేతులు ఎందుకురా పట్టుకొస్తాను అనేసి అంతే నోరు మూసుకొని కాముకుండండి అన్నాడండి. అంత కాముకున్నామండి. తర్వాత చెప్తాను ఆగండి అంతే. మళ్ళీ మీ నాన్న ఉండలేకపోతాండి, ఊపిరారలేదు అట్లా బయట నేయమంతండి మళ్ళీ అన్నాడండి. బయటకు తీసుకొచ్చి వేసామండి మంచం మీద వరండాలో. వేసిన తర్వాత అప్పుడు అడిగానండి అసలు ఏడు జరిగింది చెప్పంతే. తాగిన కాడ మా ఇద్దరికి గొడవ వచ్చింది. మాట వచ్చి నేను చంపేశానని, కానీ మీరు గట్టిగా అరిచారంటే ఈ రాత్రినే మీ తల ముగ్గురిని కూడా చంపేసి వెళ్ళిపోతాను అన్నాడండి. సరే మేము కాముగుండిపోయామండి. తెల్లవారులు వేసి మా వీధిలో వాళ్ళందరూ వచ్చి అడిగారండి
అడిగేసాడితో గొడవాడి నువ్వే చంపావు, నువ్వు 6 గంటలకు తీసుకెళ్ళడం మేము చూసాము. రాత్రి 9 అయినప్పుడు మా ఊరిలో ఎవరో చూసారండి ఇక్కడ తాగడం. మీరు రాత్రి 9 గంటలకు ఆ రోడ్డు మీద చూసాను ఇక్కడ తాగడం కూడా మేము చూసాము అని చెప్పారటండి. చెప్పితే అందరికీ నా మీద డౌట్ రావడమే కాదు, కన్ఫర్మ్ అయిపోయింది, నేనే చంపానని తెలిసిపోయింది. నువ్వు కానీ నీ కొడుకని ఎవరు అడిగినా మందు తాగాడు, బాగులేని దాని మీద చచ్చిపోండి అని చెప్పండి, నేనే చంపానని చెప్తే మాత్రం హాస్టల్కి వెళ్ళి నీ కూతురుని చంపేస్తున్నా అన్నాడండి. అందుకే నేను భయపడి మరి నోరెప్పలేదండి. నా కూతురుని ఎటు చేసేదండి. అప్పుడు వస్తాడు ఆ అబ్బాయిని పొడుస్తాడండి వాళ్ళ ఫ్రెండ్ని ఎవరినో. సంవత్సరమో 10 నెలలు అవుతుంది పొడుస్తాడండి. పొడిచిన తర్వాత వాళ్ళ అమ్మ మాకు చెప్పింది, మా ఇంటికాడ ఉంచండి, ఆ కేసు ఏదో అయినంత వరకు మీ ఇంటికాడ కొన్నాళ్ళు ఉంచండి అన్నదండి. సంవత్సరం పెట్టి ఇక్కడే ఉన్నాడు. ఆ కేసుకి వాళ్ళ అమ్మ డబ్బులు అవి కట్టుకుంది, ఆ కేసు తేలిపోయింది. కానీ అక్కడికి వస్తే గొడవలు ఏమంటాడు, ఏ పనికి పాడికి వెళ్ళకంటే ఇక్కడే ఉన్నాయండి అని అంతే ఇక్కడే ఉంచండి. కొన్ని రోజులు అక్కడికి వెళ్తారు, కొన్ని రోజులు ఇక్కడ ఉంటారు, అలాగ ఉంటుండండి. అలాగైతే మా ఆయన గారికి మా ఇద్దరికి రిలేషన్ ఉందని మా ఆయనకి తెలిసినట్టుంది. మరి దేని గురించో తెలియదు. ఇంట్లోనైతే గొడవ ఆడుకోరు, ఎప్పుడు మందు తాగిన కూడా బయట గొడవ ఆడుకుంటారు. ఆ గొడవ ఆడుకుని ఊర్లోనే మందు తాగిన కూడా గొడవ ఆడుకుంటుంది. గొడవ ఆడుకున్న తర్వాత ఊర్లో నుంచి మా ఆయన ఎంటలు పెట్టి వచ్చాడండి. శుభ్రంగా రక్తాలు వచ్చినట్టు కొట్టాడు. మా పాప మెచ్యూర్ అయిన 6 నెలలు మా పాప మెచ్యూర్ కారు అయింది. 20వ తారీఖున 18వ తారీఖున ఊర్లో తాగిన కానీ నుంచి ఎంటలు పెట్టుకొచ్చి శుభ్రంగా కొట్టాడండి. రక్తం వచ్చినట్టు. మా మరిది ఎర్రోడండి, మా మరిది అడ్డుకుంది, మా మరిదిని కూడా కొట్టాడండి. ఆ రోజు ఇంటికాడికి వచ్చిన తర్వాత ఆ రోజు చెప్పాడండి, నిన్ను నీ అవసరాలకి అవసరం ఉన్నప్పుడు నన్ను పిలిచిపడివి, ఇప్పుడు అవసరాలు తీరిపోతేప్పుడు నీ కూతురు పెళ్ళని కానీ మీ ఇంటికాడ సేవలు చేసి మీ ఇంటికాడ మీ వెనకాల తిరిగాను, ఇప్పుడేమో నన్ను నిలుపమని నన్ను తగులు ఆడుతున్నావు అని చెప్పి నిన్నైతే నేను బతకను, నేను చంపేస్తాను అన్నాడండి. ఈదిలోనే అన్నాడండి. కాకపోతే ఏదో కోపంలోనే తాగేసిన మొత్తం ఏదో అన్నాడు అనుకున్నామండి. నేను నిజంగా చేస్తాడు అనుకోలేదు, మా ఆయన కూడా అనుకోలేదు, నేను అనుకోలేదు. అంతే నేను. The Big Folk Night 2025, celebrating the soul of Telangana. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి ఎల్బీ స్టేడియంలో. టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీవాలా యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.